హాయ్ హలో నమస్తే నా పేరు లలిత శ్రీ వైష్ణవి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మార్నింగ్ 5:30 కల్లా లేచేసానండి. లేచేసి నా బ్రషింగ్ బాతింగ్ నా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. సో సడన్గా మా పెద్దవాడికి సిక్ అయ్యాడు. లేస్తూనే వాడు కొంచెం గొంతు నొప్పి అట్లా అంటూ ఉన్నాడు. సో దానివల్ల నాకు ఇవాళ రొటీన్ అనేది కొంచెం చేంజ్ అయింది. సిక్‌గా ఉన్నప్పుడు నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను, పిల్లల్ని ఎలా ఉంటారు అనేది మీకు ఈ వ్లాగ్‌లో చూపిస్తాను. సో పాపం వాడైతే చాలా ఇబ్బంది పడ్డాడు. మాకు డాక్టర్ మార్నింగ్ అవైలబిలిటీలో లేరు. సో నేను ఈవినింగ్ తీసుకెళ్లాల్సి వచ్చింది డాక్టర్ దగ్గరికి. ఇలా మార్నింగ్ టైం లేకపోతే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒక డోస్ ఆఫ్ మెడిసిన్ అనేది కొంచెం లేట్ అవుతుంది. సో ఒక డోస్ కొంచెం డిలే అవ్వటం వల్ల రికవరీ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మార్నింగ్ టైంలోనే చూసుకోవటం బెటర్ అని నాకు అనిపించింది. రైనీ డేస్ బాగుంటాయి కానీ చాలా అంటే పిల్లలకి కానీ మనకు కానీ వెదర్ చేంజెస్ చాలా ఉండటం వల్ల ఈజీగా సిక్ అయిపోతాము. ఎగ్జాక్ట్లీ అదే అయింది నాకు ఇవాళ అయితే. సో హెవీ రైన్స్ కావచ్చు, ఈ రైనీ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో. మస్కిటోస్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. మనం ఎంత ఇల్లు నీట్గా పెట్టుకోవటానికి ట్రై చేస్తే అంత బెటర్ అండి ఈ టైంలో. సో మన ఏరియాస్ అన్నీ కొంచెం డ్రైగా ఉంచుకోవటం, ఎక్కడ తడి లేకుండా చాలా నీట్గా హైజీన్ మెయింటైన్ చేస్తే కిడ్స్తో ఇలాంటివి ఏమీ అవ్వకుండా సిక్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో వాడినైతే ఇంకా స్కూల్కి పంపించట్లేదు. సో ఇంకా వంట చేసే పని లేదు కాబట్టి చక్కగా నా పూజ అయితే నేను చేసేసుకుందామని ప్రిపేర్ అవుతున్నాను పూజకి. సో అవన్నీ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాను. నేను పూజ గదిని కూడా రోజు శుభ్రం చేసుకుంటానండి. అంటే అకేషనల్గా అన్నీ తీసి తుడుస్తాను. ఇలా రోజు కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటుంది. వంట కోసం అంటే ఏమేం చేసుకోవాలి అనేది ఒక ఐడియా కోసం ముందే అక్కడ దగ్గర పెట్టేసుకుంటున్నాను. అంటే నేను పప్పు ఇలాంటివి చేసేటప్పుడు చక్కగా నానబెట్టేసి పెట్టుకుంటాను. సో ముందే అక్కడ నానబెట్టేసి పెట్టుకున్నాను. పెట్టుకొని వచ్చి పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకోవటం వల్ల నాకైతే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఇల్లంతా చాలా కళగా ఉంటుంది దీపం పెడితే. సో, దీపం పెట్టడం అయితే నేను అస్సలు మిస్ చేసుకోను. రోజు అంటే పొద్దున మార్నింగ్ హడావిడి ఎప్పుడైనా అయింది అంటే ఈవినింగ్ అయినా దీపం పెట్టడానికి ట్రై చేస్తాను. ఒక 2 మినిట్స్ అలా దీపం పెట్టాక దాని ముందు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఇది నేను ముందు వ్లాగ్‌లో కూడా చెప్పాను. సో, నేనైతే ఇలా చేస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు కనుక ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. అలా దీపం ముందు 2 మినిట్స్ కూర్చొని ట్రై చేయండి. చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. సో మనల్ని చూస్తారు కాబట్టి కిడ్స్ కూడా అట్లనే ఉండటానికి ట్రై చేస్తారు. వాళ్ళు కూడా కొంచెం దేవుడి మీద అంటే భక్తి భావంతో ఉంటారు. సో ట్రై చేయండి దీపం పెట్టుకోవటం. నెక్స్ట్ నేను వామ్ వాటర్ తాగుతున్నాను. నాకు కొంచెం ఆ టైం వస్తుంది. నేను టీ, కాఫీ అలవాటు ఉండదు కాబట్టి లేవకపోతే పిల్లలు లేకపోతే ప్రశాంతంగా అలా కూర్చొని వామ్ వాటర్ తాగుతాను. సో చూస్తున్నారు కదా ఇలా ఉంది మా ఇంటి ముందు పరిస్థితి అయితే. వాటర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండి. ఎటు చూసినా బస్సెస్ అన్నీ అట్లనే తిరుగుతున్నాయి. సో నేను పంపించకపోవటం స్కూల్కి చాలా బెటర్ అనిపించింది. సో ఈలోపు ఇంకా మా చిన్నవాడు లేచేసాడండి. వీడినైతే స్కూల్కి పంపించేస్తున్నాను. చక్కగా వాడిని లేచాక బ్రష్ చేయించి స్కూలింగ్కి రెడీ చేసేసి అన్నీ స్కూల్కి అయితే పంపించేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే వాడికి బాగాలేదు. వీడిని ఎందుకు అలా అంటే జనరలీ పెద్దవాళ్ళు లేకపోతే వీడిని ఏముందిలే అని చెప్పి పంపించకుండా వదిలేస్తారు. నేనైతే అలా చేయనండి. అంటే నాకు స్కోప్ ఉన్నంత వరకు వీడిని కూడా ఒక్కరోజు కూడా స్కూల్ మానిపించకుండా ఉండటానికే ట్రై చేస్తాను. యశ్విన్ కూడా 100% అటెండెన్స్ ఎప్పుడూ మెయింటైన్ చేస్తాడు. ఇలా ఎప్పుడైనా సిక్ అయినప్పుడు తప్పదు కాబట్టి స్కూల్కి అలా లీవ్స్ పెట్టించడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. కిడ్స్ ఇద్దరిని వీడు నర్సరీ అయినా కావచ్చు ఏం చెప్తారులే వాళ్ళకి అని చెప్పి నేను ఎప్పుడు అలా వదిలేయను. 100% అటెండెన్స్ మెయింటైన్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ అలవాటు ఉంటే వాళ్ళకి రెగ్యులారిటీ అనేది ఉంటుంది. క్లాసెస్లో ఏం జరుగుతున్నాయి అనేది క్లియర్గా ఉంటుంది. మనం పోన్లే మానే అని చెప్పి అలా అలవాటు చేస్తే వాళ్ళకి అలానే అలవాటు పడిపోతారు. సో అలా కాకుండా ఆ రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేయాలి.
సో పెద్దవాడైతే లేచేసాడు. వాడికి కొంచెం వార్మ్ వాటర్ ఇచ్చాను. ఆ వార్మ్ వాటర్ కొంచెం గొంతుకు హాయిగా ఉంటుంది కదా అని చెప్పి. బాగా దగ్గుతున్నాడు. నాకైతే అబ్బా అనిపిచ్చింది. మనకేమొచ్చినా పర్లేదు గానీ, పిల్లలకి అట్లా ఉంటే అసలు చూస్తూ ఉండలేం కదా! సో, ఇక్కడ ఇంకా కిడ్స్‌కి టిఫిన్ వేద్దాము అని చెప్పి వచ్చాను. టిఫిన్ చేసి రుత్విన్ని స్కూల్‌కి పంపించాలి. సో, వాడికి స్నాక్స్ బాక్స్, టిఫిను పెట్టేస్తే వాడు ప్రశాంతంగా స్కూల్‌కి వెళ్ళిపోతాడు. ఫుడ్ అనేది ఎంత లైట్ ఫుడ్ ఇస్తే అంత బెటర్ అండి ఇలాంటి టైంలో. ఇలా కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయడం చాలా బెటర్. వార్మ్ వాటర్, సూప్స్, హోమ్‌మేడ్ రెమెడీస్ అంటే మనం వేడి నీళ్ళల్లో తేనె, టర్మరిక్ వాటర్ ఇట్లాంటివి ఇస్తే చాలా బెస్ట్‌గా పనిచేస్తాయి వాళ్ళకి. సో, ఇలా ఏమన్నా కోల్డ్, కాఫ్ ఇట్లా ఉన్నప్పుడు చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ట్రై చేయండి. కిడ్స్ కూడా అలవాటు పడతారు. ఇలాంటి తేనె, నిమ్మకాయ అలా కలిపివ్వటం వార్మ్ వాటర్‌లో ఇలాంటివన్నీ. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. లైక్ చారు, రసం వేడి వేడిగా అట్లా పెడితే చాలా హాయిగా ఉంటుంది వాళ్ళకి కూడా. కొంచెం ఇమ్యూనిటీ బూస్టింగ్ అయ్యేవి అంటే సీజనల్ ఫ్రూట్స్ ఆరెంజెస్ కానీ, గోవా, పొమోగ్రానెట్ ఇలా విటమిన్ సి వచ్చేవి వాళ్ళకి ఇవ్వటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాబట్టి జర్మ్స్ వల్ల కావచ్చు మనకి ఈజీగా అటాక్ అవుతాయి ఏదైనా ఈ రైనీ సీజన్‌లో. సో, బీ కేర్‌ఫుల్. ఇలాంటప్పుడు హోమ్ రెమెడీస్ బాగా పనిచేస్తాయి. అంటే స్టీమ్ ఇన్హలేషన్ కావచ్చు, పాలల్లో పసుపేసి ఇవ్వచ్చు. ఇలా ట్రై చేయండి. అలానే వార్మ్ ఆయిల్ కొంచెం మసాజ్ చేయండి బాడీకి. వాళ్ళు కొంచెం కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఈ రైనీ సీజన్స్‌లో జర్మ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో, వాళ్ళకి ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేయటము, నెయిల్స్ అనేవి ట్రిమ్ చేయటము, మన సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కొంచెం నీట్‌గా పెట్టుకోవటము, కొంచెం ఎక్స్‌ట్రా కేర్ అయితే తీసుకోవాలి. సో, దానివల్ల రైనీ సీజన్‌లో కొంచెం ఎఫెక్ట్ తక్కువుంటుంది. మనం కనుక ఈ కేర్ తీసుకుంటే. ఇంకొకటండి, మనం మార్నింగ్ కనుక లేచి ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉండి, ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తే చాలా బావుంటుంది. రొటీన్ అనేది చాలా క్లియర్‌గా పెట్టుకుంటే మనకి ఈ టైం హడావిడి లేకుండా ఇలా కూర్చొని పిల్లలతో టైం స్పెండ్ చేసే క్వాలిటీ టైం స్పెండ్ చేసేది మనకి ఉంటుంది. లేదు 7కి లేచి 8కి పంపించాలి అంటే హడావిడిగా రన్నింగ్ రేస్‌లానే ఉంటుంది. సో, మనం కొంచెం ముందు లేచి మన మన పనులన్నీ మనం పూర్తి చేసేసుకొని, వాళ్ళు లేచే టైంకి మనం వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసేటట్టుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళకి డే అనేది యాక్టివ్‌గా ఉంటుంది. అదే రష్‌లో ఉండి వాళ్ళని అరుస్తూ, మనం తిట్టుకుంటూ ఇలా కాకుండా చాలా కామ్ అండ్ పీస్‌ఫుల్ మార్నింగ్స్ కావాలి అంటే కొంచెం ఎర్లీగా లేవటానికి ట్రై చేయండి. ఇదొక ప్రో టిప్. సో, వీడు కొంచెం డల్‌గా ఉన్నాడు. డే అనేది వాడికి చాలా లేజీగా ఉంది. సో, కొంచెం బ్రష్ చేస్తే వాడు వేడిగా కొంచెం ఇడ్లీ పెడతాను అని చెప్పాను. సో, ఆ ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ సీజన్‌లో అన్నీ పెట్టడానికి ఉండదు. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా అన్నీ వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అలా పెడుతూ ఉండండి. నేను ఇడ్లీ చక్కగా కారపొడి వేసి పెట్టాను. చక్కగా తింటున్నారు. వాడికి కొంచెం తలనొప్పి అని కూడా అంటున్నాడు. సో, చూపించాలి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. స్క్రీన్ టైమ్స్ ఏమీ లేకుండా ఇలా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇలా కంప్లీట్ చేస్తే పిల్లలు ఎంత ప్రశాంతంగా ఉంటారో. నాకైతే ఆ స్క్రీన్ టైమ్‌తో ఫుడ్ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. మాక్సిమం ఇలా వాళ్ళతో నేను కూడా కూర్చొని అలవాటు చేస్తూ ఉంటాను. ఈ లోపల మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారు. మేము డ్రాపింగ్, పికప్ ఇద్దరిని మేమే చేసుకుంటామండి. అంటే ఆ ట్రాన్స్‌పోర్ట్‌కి అంతంత పెట్టడం వేస్ట్ అనిపిస్తుంది. యశ్విన్‌ది గానీ, రుద్విన్‌ది గానీ స్కూల్స్ ఇద్దరివి నియర్ బైయే. రుద్విన్‌ది అయితే చాలా దగ్గర. యశ్విన్‌ది కొంచెం
ఓకే ఫైన్ దింపుకోవచ్చు. అంత పెద్ద దూరం ఏం గాదు. సో, ట్రాన్స్‌పోర్ట్‌కి అంత పెట్టాలి అంటే నాకు అస్సలు మనసు రాలేదు. ఈ రైనీ సీజన్‌లో కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ఓకే ఫైన్ రైన్ కోట్స్ వీటిలతో మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మెడిసిన్స్, రెమెడీస్ ఆఫ్‌కోర్స్ మెడిసిన్ ఆన్ టైమ్ ఇంపార్టెంట్. సో, మేము ఇక్కడ వాడికి ఫీవర్ బాగుంటే కాల్‌పోల్ అవి మామూలు బేసిక్ మెడిసిన్స్ వేసాము. సిక్ డేస్ ఒక్క చిల్డ్రన్‌కి, కిడ్స్‌కే టఫ్ కాదండి. పేరెంట్స్‌కి కూడా అదొక హార్డ్ టైమే. ఎందుకంటే మనం అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, వర్క్‌ని అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అన్నిటిని ఫుల్‌ఫిల్ చేయాలి. సో, మనకి ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువుండాలి. దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. నథింగ్ మ్యాటర్స్ మోర్ దాన్ కంఫర్ట్. పిల్లల కంఫర్ట్ కన్నా మనకేది ముఖ్యం కాదు కాబట్టి, మనకు ఆ ఎనర్జీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారో డూ కామెంట్ డౌన్ బిలో. ఇంకా మా చిన్నవాడిని కూడా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాను. నేను స్కూల్కి రోజు బొట్టు పెట్టి పంపిస్తానండి. అంటే అదొక అలవాటు. మా యశ్విన్‌కి పెడతాను, అలానే రుద్వినికి కూడా పెడతాను. వీళ్ళు స్నానం చేయంగానే వచ్చి చక్కగా దండం పెట్టుకుంటారు దేవుడికి. ఇద్దరికీ అలవాటు ఫస్ట్ నుంచి ఉంది. ఏదైనా మనం మౌలు చేసుకునే దాన్ని బట్టి పిల్లలనేది ఉంటారు. సో, మనం ఎలా ఉంటామో మన రిఫ్లెక్షనే మన పిల్లలు. సో, మనం మంచిగా ఉండటానికి ట్రై చేస్తే ఆటోమేటిక్‌గా పిల్లలు కూడా చక్కగా ఉంటారు అని నా ఫీలింగ్. ఇక్కడ వాడి షూ వాడే వేసుకోవటం, వాడి వాటర్ బాటిల్ వాడు పట్టుకోవటం ఇలాంటివి కూడా వాడు చేసుకుంటాడు చక్కగా. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మనమే క్రియేట్ చేయాలి. వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం అనేది. ఇక్కడ వీడైతే మళ్ళీ పడుకుని పోయాడు. అసలు వాడికేమీ తెలియట్లా పడుకుంటున్నాను అని కూడా. మళ్ళీ వాడు పడుకున్నాడు కదా అని నా పనిలోకి వచ్చేసాను. బట్టలు ఈ పనులన్నీ ఉంటాయి కదా! టైం అయితే 10:30 అండి ఎగ్జాక్ట్‌గా. నేను ఈ టైంకి రోజు జిమ్‌కి వెళ్తాను. సో, మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి నేను జిమ్‌కి యాజ్ యూజువల్‌గా వెళ్ళిపోతున్నాను. ఒక హోమ్ మేకర్‌గా మనం అందరి గురించి ఆలోచిస్తాం. పిల్లలు, హస్బెండ్ అందరి గురించి. మన గురించి మనం కేర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫిట్‌నెస్ అనేది లగ్జరీ కాదండి. అదొక నెసెసిటీ. అసలు ఫిట్‌నెస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి స్ట్రెంగ్త్ కానీ, స్టామినా గానీ హ్యాండిల్ చేయాలి ఎనీథింగ్ ఏదైనా అంటే మనకి ఆ ఫిట్‌నెస్ అనేది ఉండాలి. దానివల్ల మన మెంటల్ హెల్త్, స్ట్రెస్ మనకి కాన్ఫిడెన్స్ కూడా వస్తుందండి ఫిట్‌గా గనక ఉంటే. సో, మనం ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్‌గా ఉంటాము. కిడ్స్‌కి కానీ, మన ఫ్యామిలీకి కానీ ఒక మంచి ఎగ్జాంపుల్‌గా ఉండొచ్చు. సో, ఇంకా జిమ్ అయిపోయాక నెక్స్ట్ అయితే ఇంటికొచ్చేసాను. నేను జిమ్ ఎక్కడో కాదండి మా కమ్యూనిటీలోనే కిందే. సో, ఈజీ యాక్సెస్ ఉంటుంది అని ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశాను. నేను రీసెంట్ టైమ్స్‌లోనే జిమ్ అనేది రెగ్యులర్‌గా వెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. అదయిపోయాక ఇంటికొచ్చి అక్కడ నేను నానబెట్టుకున్న పప్పు, రైస్ ఇవన్నీ చేస్తున్నాను. సో, ఈజీగా ఉంటుంది అని జెప్పి రైస్ అండ్ పప్పు విత్ రసం. రసం అయితే చాలా మైల్డ్‌గా పెట్టాను. మీకు కనుక రసం రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను అది కూడా మీకు పెడతాను. అంటే ఇలా సిక్‌గా రైనీ సీజన్‌లో రసం ఎట్లా చేసుకోవచ్చు అనేది స్పెసిఫిక్‌గా నేను చెప్తాను. డూ కామెంట్ డౌన్ బిలో. వీడైతే చక్కగా స్నానం చేశాడు. కొంచెం వేడి వేడి నీళ్ళతో స్నానం చేశాడు. కొంచెం ఆ హుషారైతే వచ్చింది ఒక కాల్పోల్ పడంగానే. ఆ జ్వరం తగ్గితే కొంచెం వస్తుంది కదా యాక్టివ్‌నెస్. అదైతే వచ్చిందండి. సో, కానీ అది 4 అవర్సే ఉంది. మళ్ళీ 4 అవర్స్‌కి మళ్ళీ నేను కాల్పోల్ వేయాల్సొచ్చింది. పూజ చేసుకొని అంటే ఐ మీన్ దండం పెట్టుకొని అలా వాడు కూడా స్నానం చేయంగానే ఫస్ట్ వాళ్ళు చేసే పని అదే అండి. దేవుడి దగ్గరకొచ్చి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటారు. వీడైతే వీడికొచ్చిన శ్లోకాలు ఇవి చదువుకుంటాడు. నెక్స్ట్ నేనైతే నాకు తాంబూలానికి పిలిచారు. ఇవాళ ఫ్రైడే. సో, తాంబూలానికి పిలిచారు. వెళ్ళి తాంబూలం తీసుకొనొచ్చాను. ఈ లోపల రుద్విన్ కూడా వచ్చేసాడు. వాడు చక్కగా డ్రెస్ మార్చేసుకొని ఫ్రెష్ అయిపోయాడు. నేనైతే లంచ్ వేడి వేడిగా ఆ లంచ్ అయితే పెట్టేస్తున్నాను ఇద్దరికీ. ఫుడ్ విషయంలో కూడా నాకెలా జరుగుతుంది అంటే, యశ్విన్ ఏం చేశాడో రుద్విన్ కూడా అలానే చేయడానికి ట్రై చేస్తాడు. అంటే యశ్విన్ డ్రాగన్ తింటుంటే వీడు కూడా డ్రాగన్ తినటం అలవాటు పడ్డాడు. అలా యశ్విన్‌ని చూసి నేర్చుకోవటానికి ఎక్కువ ట్రై చేస్తాడు. సో, ఇద్దరు కిడ్స్ ఉంటే ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. సో, ఫస్ట్ కిడ్స్‌ని ఎంత మంచిగా పెంచితే సెకండ్ కిడ్స్ ఆటోమేటిక్‌గా వాళ్ళు అలా మౌల్డ్ అయిపోతారు. మనం స్పెసిఫిక్‌గా నేర్పించక్కర్లేదు.
ఈవినింగ్ వాళ్ళు కొంచెం రుద్విన్, అశ్విన్ పడుకున్నప్పుడు నేను ప్రశాంతంగా నా పనులు మళ్ళీ యాజ్ యూజువల్ బట్టలు మడత పెట్టుకోవటం, సామాన్లు సర్దుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా, అవి చేసుకున్నాను. సో కొంచెం ఫ్రెష్ అయ్యాక హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అశ్విన్ని. హాస్పిటల్లో కూడా ఫుల్ రష్ ఉన్నారండి పిల్లలందరూ. ఇది ఏదో సీజన్ లాగా, సిక్ సీజన్ లాగా ఉంది నాకైతే. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:15, 7:30 అయిపోయింది. నేను వచ్చేసరికి రుద్విన్ అయితే చక్కగా స్లీప్ వేసాడు. వాళ్ళ డాడీ ఫుడ్ కూడా పెట్టేశారు. వాడు పడుకుండిపోయాడు కూడా, డీప్ స్లీప్లో ఉన్నాడు మేము వచ్చేసరికి. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా తప్పితే వాళ్ళ స్లీప్ షెడ్యూల్ అనేది కరెక్ట్గా నేను ఫాలో అవుతాను. నెక్స్ట్ మేము కూడా కొంచెం లైట్గా అంటే ఇడ్లీ అండ్ సాంబార్ ఈజీగా అరుగుతుంది అని చెప్పి వాడికి ఇడ్లీ వేడివేడిగా సాంబార్ పెట్టాను. లోపల రుద్విన్ లేచి వచ్చాడు, వాడిని కూడా మాతో పాటే పడుకోబెట్టుకున్నాము. ఇలా అయితే మా వ్లాగ్ని ఎంజాయ్ చేస్తున్నానండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.